గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ రిలేషను ఇది ఒక వెరైటీగా ఉంటది సార్. వాళ్ళేంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు బాగా కలిసి పనిచేస్తా ఉంటారనమాట. కానీ ఎలక్షన్స్ అయిపోయినాక వీడు నన్ను డామినేట్ చేశాడు, వాడు నన్ను డామినేట్ చేశాడని జెప్పి మొగుడు, పెళ్ళాలు లాంటి జంజాటలు ఉంటాయన్నమాట ఆళ్ళకి. మనం చూస్తూ ఉంటాం కదా! టామ్ అండ్ జెర్రీ ఫైటు. అలా టామ్ అండ్ జెర్రీ ఫైట్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎప్పుడు కామ్‌గానే ఉంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు కొంచెం ఘాటు విమర్శలే చేస్తా ఉంటారు. ఈరోజు హ్మ్. మోహన్ భగవత్ గారు కూడా కొన్ని ఘాటు విమర్శలు చేశారు. అది ఇండైరెక్ట్‌గా హ్మ్. అది నరేంద్ర మోడీనే అంటున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. కానీ హ్మ్. ఆయన మాత్రం ఆయన పేరు తీసుకోకుండా జనరిక్‌గా చేశారనమాట. సో, మనిషి సూపర్ మ్యాన్ అనుకుంటాడు. ఆ తర్వాత దేవుడిననుకుంటాడు. కానీ దేవుడే విశ్వగురు అనుకుంటాడు తర్వాత. ఇలా అని చెప్పేసి అన్నీ గూడా చూసుకుంటే ఇండైరెక్ట్‌గా నరేంద్ర మోడీ గారు అంటున్నారని చెప్పి మనకు క్లియర్‌గా అర్థమవుతా ఉన్నాయి. సో, ఆ పరిస్థితి ఎందుకొచ్చింది సార్? అంటే జనరల్‌గా చూసుకుంటే గూడా నిజంగా మొన్న నరేంద్ర మోడీని పీఎం కానీయకుండా చేయాలంటే ఈళ్ళకి చేసే అవకాశం ఈళ్ళకొచ్చింది. కానీ ఆ రోజు కామ్‌గానే ఉన్నారు. నరేంద్ర మోడీ పీఎం అయ్యారు. కానీ నరేంద్ర మోడీ పీఎం అయినాక ఇలాంటి విమర్శలు లేకపోతే ఇలాంటి ఇండైరెక్ట్‌గా వర్బల్ అటాక్స్ చేయాల్సిన అవసరం వీళ్ళకెందుకొచ్చింది? అంటే ఇలా ఇద్దరి మధ్య ఉన్న అసంతృప్తి బయటపడుతుందనుకోవాలా? లేకపోతే ఊరికే మీడియా అటెన్షన్‌కి లేకపోతే మిగతా పార్టీలని నరేంద్ర మోడీకి ఎగనెస్ట్‌గా ఉన్నోళ్ళని జస్ట్ ఊరికే శాంతింపపరచడానికో, లేకపోతే ఇంకో ఛానెల్ ఏర్పాటు చేసుకోవడానికో అనుకోవాలా? యాక్చువల్‌గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఒక విచిత్రమైన గేమ్ ఒకటి నడుస్తోందండి. హ్మ్. దీన్ని మోహన్ భగవత్ మాట్లాడిన మాటలతో పాటుగా ఇది నరేంద్ర మోడీకి సూటిగా తగిలే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు. హ్మ్. ఈ భారతదేశం మొత్తంలోనే ఇలాంటి నేను భగవంతుడిని అని అనుకుని దాన్ని బహిర్గతం చేసిన వ్యక్తి మోడీ ఒక్కటే. కావాలంటే మీరు చూసుకోండి. నేను బయోలాజికల్‌గా పుట్టిన బిడ్డని కాదు. నేను క పరమాత్మ అంశతో పుట్టాను. పరమాత్ముడి ఒక ఇది లీలలో పుట్టాను అని చెప్పినది మోడీ ఒక్కడే. అందుకనే ఇది మోడీని ఉద్దేశించే ఈ మోహన్ భగవత్ అన్నాడు అనేది వాళ్ళు కొంచెం అభివర్ణించినట్టుగా గూడా వార్తలొచ్చాయి బయటికి. ఖచ్చితంగా మరి మోహన్ భగవత్ మోడీని ఉద్దేశించే అన్నాడు అని చెప్పలేకపోయినప్పటికీ కూడా, ఇలాంటి వ్యవహారం ఒకటి నడుస్తానే ఉంది. మీకు 2 రోజుల కిందట జరిగిన నేషనల్ న్యూస్‌లో వచ్చిన ఒక వార్త మనం జూసుకుంటే, యోగి ఆదిత్యనాథ్ మీద కంప్లెయింట్ జేస్తూ అక్కడ డిప్యూటీ సీఎం ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేంద్రంలో ఉన్న కేంద్ర అధ్యక్షుడైన జేపీ నడ్డా దగ్గరికెళ్ళి ఈ ఈయన మీద కంప్లెయింట్ చెప్పాడు. అంతటితోటి ఆగిపోకుండా వాళ్ళందరినీ తీసుకొని ఆర్ఎస్ఎస్ దగ్గరకు కూడా వెళ్ళాడు. అందుకనే మొన్న యూపీ బీజేపీలో ముసలం పూట పోతుందా అనే నేషనల్ న్యూస్‌లో ఒక పెద్ద వార్తే వచ్చింది. మన ద దురదృష్టం మరి ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి వార్తలు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇక్కడున్న లోకల్ మీడియాకి, ఇక్కడున్న తెలుగు మీడియాకి అదసలు మ్యాటరే గాదనమాట. మ్యాటర్ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, విజయసాయి రెడ్డి అతని ఉన్న లింకులు మనం ఏం బయట పెడతాం, సంవత్సరం కిందట జరిగింది నేను బయట పెడితే నువ్వెక్కడుంటావు, ఇట్లాంటియి తప్ప ఈ సీరియస్ ఇష్యూస్ ఏం చూసుకోరు. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు పైనున్న మోడీ తోటి ఇక్కడున్న 2 పార్టీలకి అంటే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి కూటమి కట్టుకొని వాళ్ళకి అవసరమే ఉంది. ప్రతిపక్షంలో 11 సీట్లకే మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి, వాళ్ళ కొమ్ము కాసే మీడియా, ఈళ్ళ కొమ్ము కాసే మీడియా. వీళ్ళు దీన్ని ఈ విషయాన్ని బయట పెట్టల. యూపీలో ముసలం ముట్టబోతుందా అనేది ఏదో ఒకటి రాసి వదిలేశారు గానీ, ఈ మోడీ మ్యాటర్ అయితే ఇది ఇంకా రాలేదన్నమాట మన మీడియాలో. చర్చ జరగట్లేదు దీని గురించి. ఈ విషయం అయ్యి ఇప్పుడు కాదు, ఈ బీజేపీ ఎప్పుడైతే మనం జూన్ 4వ తారీఖున ఫలితాలు విడుదలయ్యాయో, ఆ రోజు నుంచి ఆర్ఎస్ఎస్ మోడీ మీద, అమిత్ షా మీద గరం గరంగానే ఉన్నారు. 240 సీట్లకి పరిమితం అయిపోవటం వాళ్ళకి కంటగింపుగా ఉంది. ఏదో చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఆహ్, పశ్చిమ బెంగాల్ ఎంపీ ఒకాయన చెప్పినట్టుగా ఇటు నితీష్ కుమార్ మీద, అటు చంద్రబాబు నాయుడు మీద చేతులేసుకొని మోడీ ఈడ్చుకుంటా పార్లమెంట్‌కొచ్చాడన్నట్టుగా ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అనే దాని మీద ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వాళ్ళు చాలా మదన పడతా ఉన్నారు.
అది కాకుండా ఇప్పుడు 2024లోనే పరిస్థితి ఎట్టుంటే 29 నాటికి మనం మన పార్టీ ఏమైపోతుంది? మీరు ఎంత చెప్పినప్పటికీ ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు అన్నప్పటికీ కూడా మొత్తం అంతా భారతదేశ రాజకీయాల చుట్టూతానే తిరుగుతా ఉన్నాయి. అటు వాళ్ళు కరసేవకులైనా బీజేపీ కోసం పనిచేసే వాళ్ళే అవుతున్నారు. ఇటు బీజేపీ కార్యకర్తలైనా దానికోసం పనిచేసే వాళ్ళు అవుతున్నారు. దీని మీద ఒకసారి ఇదే మోహన్ భగవత్ మన ఒక ఆర్టికల్ కూడా రాశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రికలో. మహారాష్ట్రలో మీరు శివసేనను చీల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? శివసేనను చీలిస్తే చీల్చారు పో. అసలు ఎన్సీపీని కూడా చీల్చాల్సిన అవసరం మీకేమొచ్చింది? వాళ్ళని అజిత్ పవార్‌ని, ఈ షిండేని తీసుకొచ్చి మీ సంకలో పెట్టుకుంటే, ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్ళేగా. మరి బీజేపీ భావజాలం ఏమైపోవాలి అని కూడా ప్రశ్నించారు ఆ రోజున. అంటే వాళ్ళ బాధంతా ఎక్కడ కనిపిస్తా ఉంది? ఇప్పుడు అధికారం వచ్చింది సరే అని సంతోషపడకుండా 2029 నాటికి అధికారం పోతుందేమోననే భయం ఎప్పటినుంచే ఆర్ఎస్ఎస్‌లో మొదలైంది. ఆర్ఎస్ఎస్ కూడా అధికారం కోసమే పాకులాడుతోంది. బీజేపీ చేతిలో అధికారం ఉండాలి అనే దాని గురించే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇందులో ఈ విషయమై మణిపూర్ గొడవల గురించి కూడా కొంత ప్రస్తావించాడు మోహన్ భగవత్. కాకపోతే అక్కడ జరుగుతున్న వాటికి చర్యలు ఏం తీసుకోవాలి అనే దాన్ని మరి బీజేపీ పార్టీకి ఏం చెప్పలేదు. మా ఈ ఈ మన తృణమూల్ కాంగ్రెస్ మొయిత్రి కూడా పార్లమెంట్ లోనే చెప్పింది. మోడీ అంతా చుట్టూతా తిరుగుతూ ఉంటాడు గాని మణిపూర్ మాత్రం పట్టించుకోడని. మంగళసూత్రాల గురించి తిరుగుతా ఉంటాడు, మంగళయాన్ గురించి తిరుగుతా ఉంటాడు. దాని గురించి చదువుతాడు తప్ప మణిపూర్ గురించి ఆ గురించి పట్టించుకోడని ఆవిడ కూడా చెప్పింది ఆ రోజున. ఏది ఈ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్న ఇచ్చే ఒక స్పీచ్ ఉంటది అందులో. ఇదిగో ఇంకా పోతే నా మీద కూడా ఈ మైత్రి మీద కూడా కన్నేసి పెట్టాడు. నా మీద కూడా కొన్ని అవాకులు చవాకులు పేలేసి నన్ను అసలు ఇక్కడి నుంచి సభ నుంచి సస్పెండ్ కూడా చేసేసినంత పని చేశారు. కానీ నేను తిరిగి గెలిచొచ్చి మళ్ళీ వాళ్ళ ఎదురుగానే కూర్చున్నాను, చూడలేకపోతున్నారు నన్ను, ఈ ఎమ్ముని చూడలేకపోతున్నారు అని కూడా అంది. వాళ్ళకి అలాంటి పరిస్థితులన్నీ తెచ్చిపెట్టుకొని ఆర్ఎస్ఎస్ కి మన ఇక మీదట మనకి అధికారం వస్తుందా రాదా, మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంటుందా ఉండదా అనే ఒక సందిగ్ధాన్ని మిగిల్చాడు మోడీ. తనకేమిటి మూడోసారి కూడా ప్రధాని అయ్యాడు, ఇక అంతటితో సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆయన వయసు కూడా అయిపోతుంది కదా. ఇంకొక 5 సంవత్సరాలకి ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటది చూడండి. ఇప్పట్లాగా ఇంత ఛాతీ ఉందని చెప్పుకునే పరిస్థితులు ఉండవు కదా. గాడ్ ఈజ్ గ్రేట్. ఎవరిని భూమికి అతుక్కొని ఉండండి అని పంపించలే ఇక్కడికి. అవసరమైన రోజున పిలిచేస్తాడు పైకి. ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ చెప్పలేంది. అంత తొందరగా రావాలని నాకేం ఉద్దేశం లేదు. కానీ మరి వాళ్ళే అని అన్నారుగా, మరి వాజ్పేయినో అద్వానీ లాంటి వాళ్ళనో ముసలి వాళ్ళు అయిపోయారు, వీళ్ళని తీసి పక్కన పెట్టండి, అసలు కొంతమంది రిటైర్మెంట్ ఇచ్చేసేయాలన్నట్టుగా మరి మోడీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి 5 సంవత్సరాల తర్వాత. ఆయన చక్కగా 3 సార్లు పదవి అనుభవించేసి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత బీజేపీ అట్టడుగు స్థానానికి పడిపోయిందిగా. ఇన్ని చేసిన పనులన్నిటికీ 240 సీట్లు వచ్చాయనగానే వాళ్ళందరికీ షాక్ కొట్టేసిందట్టే అయిపోయింది. రేపు యూపీలో మళ్ళీ తిరిగి మనం అధికారం నిలబెట్టుకోగలుగుతామా లేదా అనే ఒక సందిగ్ధం కూడా రావటం వల్లనే ఆ డిప్యూటీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద కంప్లైంట్ ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఇప్పుడు యూపీలో ఇంకో గొడవ జరుగుతా ఉంది. అక్కడ ఉన్న బీజేపీలో ఉన్న ముస్లిం నాయకులు మొత్తాన్ని అడకత్తెరలో పెట్టినట్టు అయిపోయింది. అక్కడ ఒక సర్క్యులర్ ఒకటి రిలీజ్ చేశారట. ఈ చిరు వ్యాపారులు, పండ్లు అమ్మేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి. వీళ్ళందరూ ఆ వ్యాపారం చేసే ఆ బండి మీద వాళ్ళ పేర్లు డిస్ప్లే చేయాలట. అంటే ఇది హిందువుల బండి, ఇదిగో ఇది ముస్లింల బండి, ఇది క్రిస్టియన్ల బండి అని వేరియేషన్ అయిపోయేటట్టుగా దాని మీద నేమ్ బోర్డు డిస్ప్లే చేయమన్నారు. అంటే ఏంది దాని ఉద్దేశం? పండుకి కులం ఏంటి చెప్పండి?
ఇప్పుడు ఏ ఏ కోడినో మేకనో హలాల్ చేసి తింటున్నారు ముస్లిమ్స్ అని అంటే, హిందువుల్లో కూడా తినేవాళ్ళు ఉంటే హలాల్ చెయ్యందే తింటారు. ఒకవేళ హలాల్ చెయ్యలేదు, దాన్ని ముస్లిమ్స్ అయితే తినరు కానీ హలాల్ చేసిందైతే హిందువులు తినొచ్చు కదా. వాళ్ళు ఎందుకు తినరు అనేది వాళ్ళ రిలీజియన్ కారణంతోటి పెడితే, మనం వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఉండాలని తినకుండా ఉండటమే తప్ప, సరే ఆ విషయం తీసేయండి. పండుని కోసేటప్పుడు కూడా హలాల్ ఏమన్నా చేస్తారా? చెట్టు నుంచి పండుని తెచ్చేటప్పుడు? అలా పండ్ల వ్యాపారి కూడా దా బో ఆ బండి మీద తన పేరు డిస్‌ప్లే చేయాలి. ఇది ఇదిగో నా పేరు పలానా అని. ఆ డిస్‌ప్లే చేస్తే దాన్ని బట్టి చూసి ఏం జరుగుద్ది? మరి ఇట్లాంటిది యూపీలో ఉన్న ముస్లిం నాయకులు వాళ్ళ పరిస్థితి ఏమిటి? బీజేపీలో ఉన్న వాళ్ళది? వాళ్ళందరిని అడకత్తెరలో పెట్టేశారు. అడ్డమైనయన్నీ తీసుకొచ్చారు. దాని మీద పేసి పెడితే పండుకి కూడా కులం, మతం అంటగట్టేసేస్తున్నారు. ఇలాంటివన్నిటిని జూసిన తరువాత మరి యూపీలో మళ్ళీ తిరిగి గెలుస్తుందని ఎలా అనుకుంటారు? యూపీలో ఏమిటి? రేపు రాబోతున్న ఉప ఎన్నికల్లో, మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో జూసాం. కేవలం 2 సీట్లు మాత్రమే పరిమితం అయిపోయారు. అట్లాగనే యూపీలో అధికారం గూడా పోవచ్చు. ఎందుకంటే మొన్న ఇండియా కూటమి ఎక్కువ సీట్లు కూడా సాధించింది. మహారాష్ట్రలో శివసేనకి, ఎన్‌సీపీకి చేసిన ఈ దిక్కుమాలిన చీలికల ప్రభావంతోటి బీజేపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అజిత్ పవార్ గూడా తిరిగి మళ్ళీ శరద్ పవార్ దగ్గరికి నేనొచ్చేస్తానని వెళ్తున్నాడంట. అట్లాగనే రేపు షిండేని వదిలేసి, ఆ షిండే శివసేనలో ఉన్న వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఉద్ధవ్ ఠాకరే దగ్గరకొస్తారు. ఈ శివసేన నీదే, నువ్వే నడుపని అందరుంటే, షిండే మాత్రం బయటొక్కడు బిక్కుబిక్కుమంటూ కూర్చొని అతని జీవితం నాశనం అయిపోతుంది. అతని రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోతుంది. దీనంతటికి ఎవరు కారణం? బీజేపీయే గదా! వీటన్నిటిని ఈ మోడీ, ఇది అమిత్ షా ఆడుతున్న గేమ్ గాదా! వీటన్నిటిని చూసి వాళ్ళకి అధికారం పోతుంది. అధికారం ఉన్నంత కాలం మోడీ ఏం జేసినా మోహన్ భగత్ ఏం మాట్లాడలేదు. అమిత్ షా ఏం జేసినా మోహన్ భగత్ ఏం మాట్లాడలేదు. ఎందుకు ఒక సీఎంని అరెస్ట్ చేయాల్సొచ్చింది? సీఎం పోస్ట్ కన్నా నువ్వు మర్యాద ఇచ్చి మెదలకుండా ఉండవలసింది కదా! అని మరి కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు మోహన్ భగవత్ మాట్లాడలేదే? కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడనంటే వాళ్ళకి అధికారం పోతుందనే ఒక దుగ్ధ లోపల ఉండిపోయిందనమాట. 29 నాటికి బీజేపీ అట్టడుగు స్థాయికి పడిపోబోతోంది అనే ఒక సంకేతం మోహన్ భగవత్‌కి అందింది కాబట్టి ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఈ తప్పంతా మోడీ నెత్తినో, అమిత్ షా నెత్తినో వేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకనిపిస్తా ఉంది. మరి బీజేపీ నిజంగానే ఈ తప్పుని మొత్తం ఆళ్ళిద్దరి నెత్తిన చుట్టి వాళ్ళ వరకు బయటకు నెట్టి వీళ్ళేమన్నా మళ్ళీ తిరిగి అధికారం సంపాదిస్తారేమో చూడాలి. ఆ అవకాశాలైతే ఏం కనిపించటం లేదు. 29 నాటికి బీజేపీ ఖచ్చితంగా అట్టడుగు స్థానానికి పడిపోవటం అనేది ఖాయం ఇక్కడ. అందుకనే ఆయన అలా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం సార్. డెఫినెట్‌గా ఏంటంటే బీజేపీ పతనం అయితే మొదలైంది. అది ఎంత దారుణంగా ఉంటుందో మనం 2029లో చూడొచ్చు. బట్ ఏంటంటే మోహన్ భగవత్ గారు ఆయన ఇప్పుడే కాదు అప్పుడప్పుడు కూడా ఇలాంటి కామెంట్‌లు చేస్తూనే ఉంటారు. నిజంగా దాని వెనకాల ఏదన్నా రాజకీయ ఎత్తుగడ ఉందా? లేకపోతే ఆయన యథాలాపంగా చేస్తారన్నది కూడా మనకి మనకి తెలీదు. బట్ డెఫినెట్‌గా ఏంటంటే వీళ్ళు గనుక యథాలాపం అని నేననుకోనండి. అంత ఓకే. ఎదిగిన మనిషి యథాలాపంగా ఏదో ఒక దానితోటి చేస్తాడని మాత్రం మనం దాని వెనకాల అనుకోకూడదు. ఒక మర్మం ఉంటదంటారు. మర్మం ఉంటుంది. ఆ హ్మ్. మర్మం ఏమిటి అనంటే ఖచ్చితంగా అధికారం. అదే. చూద్దాం. మేబీ నెమ్మదిగా ఈ పాపాన్నంతా నరేంద్ర మోడీకి అంటగట్టి నరేంద్ర మోడీని ఒక బలిపశువు చేస్తారేమో చివర్లో. చూద్దాం చేసినా వాట్ ఆశ్చర్యం లేదు. అదే. హ్మ్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.